ఓపీటీ ఫ్రాడ్లు, H1 ఫ్రాడ్లు, గ్రీన్ కార్డ్ ఫ్రాడ్లు, అన్ని రకాల ఫ్రాడ్లు అన్ని మేము చెక్ చేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు కదా జోసెఫ్ ఎడ్లో గారు. దానికి ఫాలో అప్ గా ఏంటంటే 15th అక్టోబర్ నాడు నార్థన్ వర్జీనియాలో F1 స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ ఓపీటీలోకి వస్తారు కదా, వాళ్ళు చేసే జాబులు ఎక్కడెక్కడైతే చేస్తున్నారో ఆ కొన్ని కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే వాళ్ళకి చాలా ఫ్రాడ్స్ దొరికినాయి అని చెప్పేసి ఐస్ వెబ్సైట్ లో పెట్టారు. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు వెళ్ళి చదువుకోవచ్చు. సో ఒకసారి వాళ్ళు ఇక్కడ ఏం రాశారో నేను మీకు చదువుతాను చూడండి. ICE Homeland Security Investigation Directorate has recently conducted site visits to investigate fraud by employers in Northern Virginia that hire F1 foreign students. ICE officials discovered evidence of non-compliance and potential fraud, including evidence of non-functional or staged work sites and supervisors who lacked knowledge of laws and regulations related to employing foreign students while visiting local IT service companies. ఓకే, మెయిన్ ఇక్కడ చూడండి, అసలు ఇక ప్రాబ్లం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. In one instance, ICE investigated an employer after discovering its reported place of business was a home in the Virginia suburbs that supposedly employs dozens of foreign students via the optional practical training. మరి ఇందుకు కాదండి వాళ్ళకి చిరెత్తుకొచ్చేది. మరి ప్రాబ్లమ్స్ మనకి వస్తాయంటే ఎందుకు రావు? ఇంట్లో బిజినెస్ పెట్టేసి ఓపీటీలు చేసుకుంటా వాళ్ళకి పేరోల్ రన్ చేసుకుంటా ఇట్లా కంపెనీని మెయింటైన్ చేస్తే మరి ప్రాబ్లం రాకేమవుతుంది?